చేయలేదు ప్రభావ. నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాజుల ప్రభులకు ప్రభువైన దేవుడు మీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవనను ఏదైనా అంతా కూడా ప్రభు మీరు కాల్చి కాపాడి భద్రపరిచి సజీవులకు ఉంచడానికే ప్రభావ నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇక్కడ ప్రభుత్వం జ్ఞాపకం తీసుకొని భద్రపరిచి ప్రభావ చిన్న బిడ్డలైన వారిని సన్నిధికి నడిపించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా నువ్వు రావాల్సిన వారిని తీసుకుని రండి ప్రభు తండ్రి. దేవా అనే యొక్క స్వరాన్ని నీ యొక్క మాటలు వినటానికి దేవా సహాయం చేయండి, కృప చూపించండి ప్రభు. నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ప్రభు పాడే పాటలు సహాయించండి. కథ ద్వారా చిన్న బిడ్డలతో మీరు మాట్లాడుతున్నాండి ప్రభు. అల్లరి చేయకుండా సహాయపడుతున్నామని నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చిన్నపిల్లలు రండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడండి. రండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడండి. ఏమైంది ఎవరేమన్నారండి? రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. ప్రేమతో యేసు పిలచుచుండే వాద్యములతో పాడుచు వెళ్ళెదం. ప్రేమతో యేసు పిలచుచుండే వాద్యములతో పాడుచు వెళ్ళెదం. కలసి రండి కలసి కలసి రండి కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. బైబిలు యేసునకు ప్రియము బాగుగా దాని వినెదాము. బైబిలు యేసునకు ప్రియము బాగుగా దాని వినెదాము. కలసి రండి కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. ఏది వాళ్ళమ్మేది ఎందుకు ఏడుస్తున్నావు? ఏసెన్నడు కలహించలేదు మనమెవరితో కలహించరాదు. ఏసెన్నడు కలహించలేదు మనమెవరితో కలహించరాదు. కలసి రండి కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. ప్రియ యేసు తీర్చెను మన కొరకై చూడుము ఎన్నో దీవెనలు. ప్రియ యేసు తీర్చెను మన కొరకై చూడుము ఎన్నో దీవెనలు. కలసి రండి కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను.
ఓరన్నా ఓరన్న బాబు ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా ఏసే ఆ దైవం చూడన్నా చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా పవిత్ర జీవము తెచ్చాడన్నా తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా ఆది దేవుడు అద్వితీయుడు ఆదరించును ఆదుకును ఆది దేవుడు అద్వితీయుడు ఆదరించును ఆదుకును ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా తిమోతి వంటి పిల్లలం వాడు తిమోతి వంటి పిల్లలం వాక్యమునే చదివేదం ఆట పాటలన్నిటి కంటే యేసునే ప్రేమించేదం ఆట పాటలన్నిటి కంటే యేసునే ప్రేమించేదం లోయ వంటి యెహోవా రెట్టె వంటి అమ్మ పౌలు వంటి మాదిరి ఆయనే మా కనుచు లోయ వంటి యెహోవా రెట్టె వంటి అమ్మ పౌలు వంటి మాదిరి ఆయనే మా కనుచు తిమోతి వంటి పిల్లలం వాక్యమునే చదివేదం నేను అందుకే ఉండద్దని చెప్పి నువ్వు సరిగా ఉంటే ఉండాలా లేదంటే వెళ్ళండి అమ్మ ఉండాలి మీరు అదేంటా ఫస్ట్ అందుకే అందరికంటే యేసయ్య ఫస్ట్‌గా యేసయ్య ఫస్ట్‌గా యేసయ్య ఫస్ట్‌గా అందరికంటే యేసయ్య ఫస్ట్‌గా యేసయ్య ప్రేమించేది నన్నే ఫస్ట్‌గా పరలోకాన్నిచ్చేది నాకే ఫస్ట్‌గా యేసయ్య ప్రేమించేది నన్నే ఫస్ట్‌గా పరలోకాన్నిచ్చేది నాకే ఫస్ట్‌గా పిల్లవాడేది మాత్రమే పడుతుంది నేను పాట చేసి పాడాల పాడు యేసయ్య ఫస్ట్‌గా యేసయ్య ఫస్ట్‌గా అందరికంటే యేసయ్య ఫస్ట్‌గా యేసయ్య ఫస్ట్‌గా యేసయ్య ఫస్ట్‌గా అందరికంటే యేసయ్య ఫస్ట్‌గా రోజు ఒక పండుగ మన పండుగ ఒరే నేను కూడా ఏమవుతుందిరా నీకు కాలలో శక్తి లేనట్టుంది కర్రారా కర్రారా వెనకన్నా జరుగు సాకిన పెద్ద ఉన్నాడు అందరికన్నా పెద్ద భక్తుడే వీడియో భక్తుడైనను అదే భక్తుడైనను అది రాదులేమ్మా రానట్టు పక్కన పడుతుంది ఒకటి రెండు మూడు నాలుగు రాదా ఒకటి రెండు మూడు
4 5 6 7 8 9 కానీ 1 2 3 4 5 6 7 8 9 10 నాణ్యములకు శ్రీకొండెను 7 8 9 10 నాణ్యములకు శ్రీకొండెను లెక్క చూస్తే ఒక్కటి తక్కువాయెను లెక్క చూస్తే ఒక్కటి తక్కువాయెను ఇల్లు ఊడ్చే దీపముతో చుట్టూ చుట్టూ వెతికేను ఇల్లు ఊడ్చే దీపంతో చుట్టూ చుట్టూ వెతికేను ఆహా సంతోషం పోయిన దొరికేను ఎరుగు పొరుగుల సంతోషం ఇంటిలో ఎంతో ఆనందం ఆహా సంతోషం పోయిన దొరికేను ఎరుగు పొరుగుల సంతోషం ఇంటిలో ఎంతో ఆనందం 1 2 3 4 5 6 7 8 9 10 నాణ్యములకు శ్రీకొండెను 7 8 9 10 నాణ్యములకు శ్రీకొండెను పోయిన నాణ్యం నీవే నమ్ముడు యేసునేడే చిన్న బిడ్డ నమ్మినచో యేసునకెంతో సంతోషం చిన్న బిడ్డ నమ్మినచో యేసునకెంతో సంతోషం యేసుక్రీస్తు యేసుక్రీస్తు నీ కోసం మరణించెను నిత్య జీవం నీకివ్వా తిరిగి లేచెను నిత్య జీవం నీకివ్వా తిరిగి లేచెను ఆహా సంతోషం పోయిన బిడ్డ దొరికెను ఆహా సంతోషం పోయిన బిడ్డ దొరికెను దూతల మధ్య సంతోషం పరలోకంలో ఆనందం దూతల మధ్య సంతోషం పరలోకంలో ఆనందం చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్న చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్న వెనుర తమ్ముడా వినుము వెనుర చెల్లెల వినుము వెనుర తమ్ముడా వినుము వెనుర చెల్లెల వినుము దేవుడాజ్ఞ ధిక్కరించి వెళ్ళినందున చిక్కులో పడాను 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 అంత దూరం పడాలా కడుపులో చిక్కుకొనిపోయాను చిక్కులో పడాను 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 కడుపులో చిక్కుకొనిపోయాను విక్కీ వాళ్ళు కలిస్తారు నువ్వు పెట్టు మళ్ళీ పెట్టుకో మాట్లాడక ఉంటాం భక్తితో కూర్చుంటా యేసు సంధింప ఏంది నీ సాతదా కూర్చో నీ కూతురు సంగతి ఏందక్క ఇందాక నుంచి పాడతానండి పాట వేసుకోమంటా ఒకటి ఎలా ఓయ్ మనం ఎవరి స్టోరీ వింటున్నాం రా చెప్పాలి ఇక్కడ ఎవరి స్టోరీ వింటున్నాం సౌండ్ రావద్దు ఇక్కడ మనం ఆ పొట్టి ఈ పొట్టి పేరు లేదా ఆయనకి పేరు లేదా ఊరు లేదా ఎవరు జక్కయ్యని గురించి మనము వింటున్నాం జక్కయ్య ఊరి పేరేం పేరు వెరీ గుడ్ ఏ పేరు జక్కయ్య ఊరి పేరు ఏదంట అన్నకు చెప్పినాడు ఇంకా జక్కయ్య గురించి ఇంకా ఏమిన్నా జక్కయ్య ధనవంతుడు ఎవరు ధనవంతుడు తన యొక్క జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపేవాడు తనకు ఏది ఇష్టమైతే అది తినేవాడు అనమాట మంచి ధనవంతుడు ఎరుకలో తనకి ఒక నివాసం కూడా ఉంది అని చూసాం కదా ఇప్పుడు జక్కయ్య ఏం పని చేసేవాడు ధనవంతుడు అని చెప్పినాం కదా జక్కయ్య ఏం పని చేసేవాడు అంటే
ట్యాక్సీ కట్టించుకునేవాడు. తెలుసా మీకు ట్యాక్సీ కట్టించుకోవడం అంటే? తెలుసు. ఇంటి ట్యాక్సీ. ఏది ఇంటి పన్ను కదా, ఇంకా నీళ్ళ పన్ను, అవన్నీ కూడా కట్టించుకునే పని తాను చేసేవాడు. అట్లా జక్కయ్య ఏం చేసేవాడంటే అలాగ తన యొక్క ఉద్యోగం అన్నమాట. వాళ్ళ దగ్గర పన్ను కట్టించుకునేవాడు. చూడండి, జక్కయ్య ఏం చేసేవాడంట, ఇంటి పన్ను కట్టించుకునేవాడు, నీళ్ళ పన్ను అంటే ఊర్లో ఆ పన్నులు ఏం చేసేవాడు, కట్టించుకునేవాడు. వాళ్ళు 10 రూపాయలు కట్టాల్సింటే ఎంత తీసుకునేవాడంట, 20 రూపాయలు తీసుకునేవాడు. ఇంకా ఎక్కువ తీసుకునేవాడు. అంటే అక్రమంగా వాళ్ళు ఫోన్ పడేస్తారు, అది తెలుసా, అడబెట్టిన ఏం చేసేవాడు, అక్రమంగా ఎక్కువ డబ్బులు వారి దగ్గర తీసుకునేవాడు. ఎవరు, జక్కయ్య. అంటే బైబిల్ ప్రకారం అయితే అలాగా చేయకూడదు. ఏం చేయకూడదు, ఎక్కువ ఎవరిది పొరుగు వారిది ఏది కూడా ఏం చేయకూడదు, మనము ఆశింపకూడదు. ఈ జక్కయ్య ఏం చేస్తున్నాడంటే అందరి దగ్గర అక్రమంగా రాసి మీది ఇంత అయింది అని చెప్పేసి వాళ్ళు 10 రూపాయలు కట్టాల్సింటే 20 రూపాయలు తీసుకునేవాడు, 100 రూపాయలు తీసుకునే, అంటే తన ఇష్టం అన్నట్టుగా తను ఏం చేసేవాడు, అట్లా డబ్బును తీసుకుని చాలా సంపాదించుకున్నాడు అన్నమాట. చూడండి, ఇక్కడేమో వారి యొక్క ఇంటి పన్ను ఏం చేస్తున్నాడు, రాస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నాడంటే డబ్బులు కట్టించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు, వారి దగ్గర డబ్బులు కట్టించుకుంటున్నాడు. వారి దగ్గర తీసుకోవాల్సినంత తీసుకోకుండా అన్యాయంగా ఆ యొక్క డబ్బుని తీసుకునేవాడు. అలాగ తను ఏం చేస్తూ వచ్చినాడంటే డబ్బును చాలా సంపాదించుకున్నాడు, అక్రమంగా సంపాదించుకున్నాడు. అలాగా తీసుకోవడము పాపమా కదా, పాపం కదా. పొరుగు వారిది ఏది కూడా తీసుకోకూడదు. ఇంకా పేదవారిని లేని వారి దగ్గర వారిని ఏం చేయకూడదు, వారి దగ్గర అన్యాయంగా డబ్బును తీసుకోకూడదు. అది బైబిల్ ప్రకారముగా అలాగూ చేయకూడదు అనమాట. ఈ జక్కయ్యకి ఏం చేసేవాడు అంటే అక్రమంగా అన్యాయంగా వారి దగ్గర ఏం చేసేవాడు, ఆ డబ్బుల్ని వసూలు చేసేవాడు. అట్లాగా తను ఏం చేస్తూ వచ్చినాడంటే డబ్బును బాగా సంపాదించుకున్నాడు, బాగా డబ్బును సమకూర్చుకున్నాడు. ఇప్పుడు చాలా ధనవంతుడిగా ఉంటున్నాడు. తనకు ఏ కొరత కూడా లేదు, ఏది కూడా తనకి తక్కువ అనేది లేదన్నమాట. ఎందుకు అలాగ సంపాదించుకుంటున్నాడు. బైబిల్లో రాయబడింది ఇతరులది మనము తీసుకోకూడదు, ఏది కూడా అన్యాయంగా తీసుకోకూడదు, అన్యాయము ఎవరికి కూడా మనము చేయకూడదు అన్నమాట. దేవుని బిడ్డలముగా ఏం చేయకూడదు, అన్యాయము చేయకూడదు. ఇతరులది ఏది కూడా ఆశించకూడదు, పొరుగు వారినిది ఏది కూడా ఆశించకూడదు కదా. యేసు ప్రభు 10 ఆజ్ఞలు ఏమని చెప్పినాడు, దొంగలించకూడదు, ఇంకా పొరుగు వారిది ఏది కూడా ఆశింపకూడదు. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నువ్వు ఎంతైతే తీసుకోవాలో ఏం చేయాలా, అంతే తీసుకోవాలా. అందుకే ఇక్కడ మనం చూస్తే ఏం చేస్తారంటే లంచాలు తీసుకోవడము, ఇంకా తీసుకోవాల్సిన దానికంటే కూడా ఎక్కువ తీసుకొని పేదవారిని అయిన వారిని ఏం చేస్తుంటారు, వారిని ఎంతో బాధ పెడుతుంటారు, వారిని ఎంతగానో దుఃఖ పెట్టేవారుగా ఉంటారు. ఆ విధంగా మనము చేయకూడదు అనమాట. ఈ జక్క ఏం చేస్తున్నా అంటే తను ఎంతో డబ్బును సంపాదించుకుంటూ అన్యాయంగా డబ్బునంతా కూడా ఏం చేస్తున్నాడంట, సమకూర్చుకుంటూ ఉన్నాడు. ధనాపేక్ష ధనాపేక్ష లేనివారే మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఇండుడి. ఏం కలిగి ఉండకూడదు, మనము ధనాపేక్ష కలిగి ఉండకూడదు. అర్థమైందా? ఏం కలిగి ఉండకూడదు, డబ్బు మీద అపేక్ష కలిగి ఉండకూడదు. ధనము ఏం కాదంటే ఉగ్రత దినమున ఏది అవసరానికి ధనం ఏం చేయదంటే మనల్ని కాపాడదు. అర్థమైందా? నీతి మనల్ని ఏం చేస్తుందంట, నీతి మనల్ని రక్షిస్తుంది, నీతి మనల్ని కాపాడుతుంది. అందుకే మనం ఏం చేయకూడదంటే డబ్బు మీద డబ్బు అపేక్ష మనము కలిగి ఉండకూడదు. ఇక ఈ జక్క అయితే డబ్బును ఏం చేస్తున్నాడంటే అన్యాయంగా ఇతరుల దగ్గర తీసుకుంటున్నాడు. డబ్బును అన్యాయంగా ఇతరుల దగ్గర ఏం చేస్తున్నాడంట, తీసుకుంటా ఉన్నాడు. ఎంతోమంది బాధపడేవారు కదా. బాధపడతారా, బాధపడరా? డబ్బు ఉన్న వాళ్ళు కడతారు, లేని వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో ఇంత మనము ఎప్పుడు కట్టగలము అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారు, బాధపడతారు. వారు దుఃఖపడేది, వారు బాధపడేది ఎవరు చూస్తారు, దేవుడు చూస్తాడు. చూడ ఈ జక్కయ్య ఏం చేసేవాడంటే అలాగూ అక్రమంగా అన్యాయంగా తీసుకునేవాడు. అలాగ తను
ఏం చేస్తున్నాడంటే డబ్బును చాలా సమకూర్చుకున్నాడు, డబ్బును చాలా సంపాదించుకుంటూ వచ్చాడు. ఒకరోజు ఏమైందంటే జక్కయ్య ఆ ఊరిలోకి జక్కయ్య ఏమి విన్నాడంటే యేసు ప్రభు ఆ ఊర్లోకి వస్తున్నాడని విన్నాడు. ఇక్కడ వినాలి, ఎవరు వస్తున్నాడని విన్నాడు? యేసు ప్రభు. అప్పుడు యేసు ప్రభు ఇక్కడ చూడాలి మీరు, యేసు ప్రభు నివసించే దినాలు. అర్థమైందా? ఏ దినాలు అవి? యేసు ప్రభు ఈ భూమి మీద నివసించే దినాల్లో ఇది జరిగిందనమాట. ఈ జక్కయ్య అప్పుడు జరిగింది. ఈ జక్కయ్య ఏమన్నాడంటే యేసు ప్రభు వస్తున్నాడు ఈ ఊర్లోకి అని ఎవరు విన్నారు? జక్కయ్య విన్నాడు. జక్కయ్య విని అప్పుడు ఈ జక్కయ్యకి ఏం ఆశ కలిగిందంటే నేను యేసు ప్రభుని చూడాలా. ఈ యేసయ్య ఎవరో చూడాలా. ఎవరిని చూడాలనుకున్నాడు? ఎవరిని చూడాలనుకున్నాడు? ఈ యేసయ్య ఎవరో చూడాలి. ఇప్పుడు మన ఊర్లోకి ఈ అత్నూరాలకి ఎవరన్నా ఎమ్మెల్యే కానీ కదా ఎవరన్నా వచ్చినారనుకో ఏమనుకుంటారు? ఇప్పుడు మీకు పిల్లలకి ఏమనిపిస్తుంది? చూడాలనిపిస్తుందా? ఏం చేస్తారు మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తారా? ఏం చేస్తారు? మిద్దెల మీదకి వెళ్తారు కదా, పైకి వెళ్ళి కింద చుట్టూ అందరు ఉంటారు కాబట్టి మీకు కనబడదు. మీరేం చేస్తారు? పరిగెత్తుకుంటే అక్కడ ఎక్కడ ఎవరిదైతే బిల్డింగ్ ఉంటుందో ఆ బిల్డింగ్కి ఎక్కి ఏం చేస్తారు? చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తాడా చూడాలని. అవునా కదా? చెప్పాలి. అట్లాగనే ఈ జక్కయ్య కూడా ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు ఆ దినాల్లో ఆ చుట్టుపక్కల సంచరిస్తూ తిరుగుతూ అనేక మంది రోగులను బాగు చేస్తూ కదా, కుంటివారిని గుడ్డివారిని బాగు చేస్తూ అనేకమైన అద్భుతాలు యేసు ప్రభువు చేస్తూ వచ్చినాడు. ఆ ఊర్లోకి వస్తున్నాడు ఈ జక్కయ్యలోకి. నేను కూడా యేసు ప్రభు ఎవరో చూడాలా అనుకొని ఏం చేస్తున్నాడంటే ఆ జక్కయ్య ఎలాంటి వాడంట? పొట్టివాడు. ఎవరు? జక్కయ్య యేసుప్రభు వస్తున్నాడని చూసి ఏం చేస్తున్నాడు? చెట్టు ఎక్కి చెట్టు మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడు యేసుప్రభుతో పాటు ఇక్కడ చాలా మంది ఉన్నారా? యేసుప్రభు ఒక్కడే ఉన్నాడా? చాలా మంది ఉన్నారు కదా. ప్రజలు చాలా మంది యేసుప్రభు ముందు వస్తున్నాడు, ఆయన వెనకాల చాలా మంది వస్తున్నారనమాట. వాళ్ళలో కనబడుతుంది, పిల్లలకు కనబడతాడా? కొట్టుకునే వాళ్ళకి కనబడతాడా? కనబడ్డా కదా. ఈ జక్కయ్య ఏం చేస్తున్నాడు? ఆ జక్కయ్యకి ఆలోచన వచ్చింది, అరే ఈ దారిలోనే కదా వెళ్తాడు, ఈ మార్గం కూడానే కదా వెళ్తాడు, నేనేం చేయాలంటే వాళ్ళకంటే ముందుగా పోయి ఏం చేయాలా? చెట్టు ఎక్కాలనుకున్నాడు. ఏం చెట్టు అంట అది? ఏం చెట్టు? మేడి చెట్టు. యేసుప్రభు ఎక్కింది, జక్కయ్య ఎక్కింది ఏ చెట్టు? మేడి చెట్టు. ఆ దారిలో పెద్ద మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చూస్తా ఉన్నాడు, ఇంకొస్తాడని చూస్తా ఉంటే ఆ దారిలో ఎవరు వచ్చినారు? యేసు ప్రభు ఆ మార్గం గుండా వచ్చినాడు. ఆ మార్గం గుండా వచ్చినప్పుడు అందరు చూస్తా ఉన్నారు. యేసు ప్రభు ఆ చెట్టు కాడికి రాగానే ఎవరిని పిలుస్తున్నాడంట? ఎవరిని పిలుస్తున్నాడు? ఎంతమంది? చాలా మంది ఉన్నారు. ఎవరన్నా చెప్పారా యేసు ప్రభుకి అదో ఆ చెట్టు మీదకి ఆ జక్కయ్య ఎక్కినాడు అని చెప్పినారా? ఎవరు చెప్పలా. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు కదా, యేసు ప్రభుకి తెలుసు. ఆయన ఆ చెట్టు కిందకి రాగానే దేని వైపు చూసినాడు? ఆ చెట్టు వైపుకి చూస్తున్నాడు. చెట్టు వైపుకి చూసి నవ్వుతూ ఎవరిని పిలిచినాడు? జక్కయ్య త్వరగా దిగుము. ఏమన్నాడు? జక్కయ్య నువ్వు త్వరగా దిగుము. మనుషులైతే ఏం చేస్తారు? ఎగతాలు చేస్తారా? చేయరా? కొట్టేవాడు కదా అంటారా అనరా? ఏదైనా లోపం ఉంటే దాన్ని పదే పదే చూపిస్తారు మనుషులు, అవునా కదా? ఇక్కడ యేసుప్రభు ఏమని పిలిచాడు? జక్కయ్య త్వరగా దిగుము, నీ ఇంట నేను ఉండవలసినది. ఎవరింట్లో ఉంటాడంట యేసుప్రభు? జక్కయ్య ఇంట్లో ఉండటానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు కదా. ఆ చెట్టు కిందికి రాగానే జక్కయ్యని పిలిచినాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసినది. ఎందుకన్నాడు ఆ మాట? చెప్తారా? ఎందుకన్నాడు యేసు ప్రభు అన్నమాట? యేసు ప్రభుని చూడాలనే ఆశ ఎవరిలో ఉంది?
జక్కయ్యలో ఉంది కదా. అందుకే అందరికంటే ముందు వచ్చి ఆ చెట్టు మీద యేసు ప్రభు కొరకు చూస్తా ఉన్నాడు కదా. యేసు ప్రభును జక్కయ్య ప్రేమించినాడు. యేసు ప్రభు కూడా ఏం చేస్తున్నాడు? జక్కయ్యని ప్రేమించినాడు. ఆడికి వచ్చి పిలిచి ఎంతో మంది యేసు ప్రభుతో పాటు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి పోయినాడు యేసు ప్రభు. బైబిల్లో ఏమని రాయబడింది? జక్కయ్య ఇంటికి యేసు ప్రభు పోయినాడు. ఇక్కడ కూడా రాయబడింది, నేడు నీ ఇంట ఏమంటే జక్కయ్య నీ ఇంటికి రక్షణ. ఎవరింటికి రక్షణ వచ్చిందంట? జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్యని ఇక్కడ జక్కయ్య యేసు ప్రభుని తన హృదయంలో చేర్చుకున్నాడు. ఎక్కడ చేర్చుకున్నాడంట? తన హృదయంలో చేర్చుకున్నాడు. తన హృదయంలో స్థానము ఎవరికి ఇచ్చినాడు? దేవునికి ఇచ్చినాడు. దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు కూడా తన హృదయంలో ఉన్నాడు, తన ఇంట్లో కూడా ఉన్నాడు. మొదట మన యేసు ప్రభు ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు? ఇంట్లోనా మన హృదయంలోనా? చెప్పాలి. ఎక్కడ ఉండాలని? మన హృదయంలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అర్థమైందా? యేసు ప్రభు పిలిస్తే వస్తాడా, పిలవకుండా వస్తాడా? చెప్పాలి బిట్టు, చెప్పాలి. ఏమది? పిలిస్తే వస్తాడు, పిలవకుండా రావచ్చు కదా. వద్దు అవసరం లేదంట. పిలిస్తే వస్తాడా, పిలవకుండా వస్తాడా? పిలిస్తే వస్తాడు. మనం ఏం చేస్తాం? ఒక్కొక్కసారి ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు పిలవకపోయినా మనం పోతాం, అవునా కదా. అంటే యేసు ప్రభు బలవంతంగా ఎవరి హృదయంలోకి రాడు. ఆయన బలవంతంగా రావచ్చు. ఎందుకు అంటే నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఎవరు? యేసు ప్రభు కదా. మన హృదయంలోకి రావడానికి ఆయనకు అధికారం ఉందా లేదా? పుట్టించినవాడు ఆయన, పోషించేవాడాయన, బ్రతికించేవాడాయన, నడిపించేవాడాయన, కాపాడేవా ఆయన. కాబట్టి ఆయన మనల్ని అడిగి మన పర్మిషన్ తీసుకొని రావాల్సిన అవసరము లేదు. మనం అడగకుండానే ఆయన ఏం రావచ్చు? మన హృదయంలోకి రావచ్చు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? మన హృదయంలో తలుపుని ఏం చేస్తున్నాడంట? తట్టుతున్నాడు. హృదయం అనే తలుపులు ఏం చేస్తున్నాడంట? దేవుడు తట్టుతున్నాడు. ఎవరైతే దేవుని స్వరాన్ని విని, దేవుని మాట విని ఎవరైతే హృదయం అనే తలుపుని తీస్తారో వారి హృదయంలోకి ఎవరు వస్తారు? యేసు ప్రభు వస్తాడు. ఇప్పుడు జక్కయ్య ఆశతో యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు కాబట్టి దేవుడు ఎవరు హృదయంలోకి వచ్చినాడు? జక్కయ్య హృదయంలోకి వచ్చినాడు. హృదయంలోకి వచ్చిన దేవుడు ఎక్కడికి వస్తాడు? ఇంట్లోకి కూడా వస్తాడు. మొదట మనం ఎక్కడ పిలిచాలి? యేసు ప్రభుని మన హృదయంలోకి పిలిచాలి. మొదట ఆయన చూడాలనే ఆశ ఉండాలి. అర్థమైందా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరు చూస్తారంట? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఏం చేస్తారంట? దేవుని చూచెదరు. నీకు నాకు ఏ ఆశ ఉండాలా? దేవుని చూడాలనే ఆశ ఉండాలా. అర్థమైందా? మనం దేవుని చూడాలని ఆశ మన హృదయంలో ఉండాల, మన మనసులో కూడా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మన హృదయంలోకి వస్తాడు, మన ఇంట్లోకి వస్తాడు. అంత మాత్రమే కాదు, మన హృదయంలోకి రాగానే మన జీవితం ఏమైపోతుంది? మారిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు జక్కయ్య ఎలాంటి వాడు? మోసం చేసేవాడు కదా. మోసం చేసి అన్యాయం. బిట్టు నువ్వు ఇటు చూడాలా, ఇక్కడ చూడాలా. దేవుడు మన హృదయంలోకి రాగానే ఏం కావాలి? మనలో మార్పు కలగాలి. ఇప్పుడు జక్కయ్య మోసగాడు, అందరి దగ్గర మోసం చేసి డబ్బులు తీసుకొని అన్యాయంగా వారి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకునేవాడు. ఎవరన్నా చెప్పినారా? జక్కయ్య నువ్వు ఇట్లా చెయ్యాలా చెప్పినారా? ఎవరు చెప్పరా? ఇప్పుడు జక్కయ్య హృదయము మారిపోయింది. యేసు ప్రభు తన హృదయంలోకి రాగానే యేసు ప్రభును తన ఇంటిలోకి పిలిచినాడు. యేసు ప్రభు తన ఇంట్లోకి వచ్చినాడు. అప్పుడు జక్కయ్య చెప్తున్నాడు తనలో ఏం మార్పు కలిగిందంటే తన యొక్క తప్పులు, తన యొక్క పొరపాట్లు అన్నీ కూడా ఎవరి దగ్గర ఒప్పుకున్నాడు? యేసయ్య దగ్గర ఒప్పుకున్నాడు. తనలో ఏం కలిగిందంటే మార్పు కలిగింది. అర్థమైందా? ఏం కలిగింది? మార్పుని ఏమంటారు? మారు మనసు అంటారు. ఏమంటారు? మార్పుని మారు మనసు. మనం ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాం, దొంగతనం చేస్తున్నాం కదా, బూత్ మాటలు మాట్లాడుతున్నాం, చెప్పిన మాట వినడం లేదు, చెప్పినట్టుగా మనము చేయడం లేదు. ఇవన్నీ కూడా యేసు ప్రభు మన హృదయంలోకి రావంగానే ఏమైపోవాలా? నిజంగా మనము పాపాలు ఒప్పుకుంటే ఏసయ్య పాపని, ఏసయ్య పాపాలు క్షమించి రక్షకుడు హృదయపూర్వకంగా మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి కన్నీటితో ప్రార్థన చేస్తే
ఏమైపోతుంది, మన పాపాలన్నీ పోతాయి కదా. మనకు తెలియకుండానే మనం ఏం చేస్తాం, అన్నీ కూడా ఒప్పుకుంటాం అనమాట. మనం ఎప్పుడెప్పుడు ఏమేం చేసినాం అవన్నీ కూడా ఎవరు గుర్తుకు తెస్తారు, ఎవరు తెస్తారు, దేవుడే గుర్తుకు తెస్తారు కదా. మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లే, అర్థమైందా, ఎవరు చెప్పాల్సిన అవసరమో లేదు. మనం ఏం చేస్తాం, దేవుడే మన పాపాలన్నీ కూడా ఒప్పిస్తాడు. అట్లనే జక్కయ్య చేసిన తప్పులన్నీ కూడా ఎవరు ఒప్పించినారు, దేవుని యొక్క ఆత్మ తన హృదయంలో ఉంది కాబట్టి ఏం చేస్తున్నాడంట, తన తప్పులు తన పొరపాట్లన్నీ కూడా ఒప్పుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు తన హృదయంలో ఎవరున్నారంటే యేసుప్రభు ఉన్నాడు. తన హృదయం ఏం చేయబడింది, ఇప్పుడు శుద్ధి చేయబడింది. అర్థమైందా. జక్కయ్యలాగా మనకేముండాలా, యేసుప్రభుని చూడాలని ఆశ ఉండాలా. ఇక్కడ వినాలి, యేసుప్రభుని చూడాలని ఆశ ఉండాలి. యేసుప్రభుకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలా, మన హృదయంలో చోటు ఇవ్వాలి. మన హృదయంలో ఉన్నవన్నీ తీసేసుకోవాలా. ఏం చేయాలి, మన హృదయంలో ఉన్నవన్నీ కూడా తీసివేసుకోవాలి. ఇప్పుడు మన ఇష్టం కాదు నెరవేర్చాల్సింది, ఎవరిష్టం నెరవేర్చాలా, దేవుని ఇష్టం నెరవేర్చాలా. ఇప్పటి వరకు మనకు నచ్చిందే చేసినాం, మనకు నచ్చిన దగ్గరికే వెళ్ళినాం, మనం నచ్చిందే మాట్లాడినాం, మన నచ్చిన పనే మనం చేస్తాం. ఇప్పటి నుంచి ఎవరు చెప్పింది చేయాలా, యేసు ప్రభుని అడగాల. ప్రభువా నేను ఈ పని చెయ్యాలా వద్దా, నేను అక్కడికి వెళ్ళాలా వద్దా, నా ఫ్రెండ్స్తో పాటు నేను అక్కడికి వెళ్ళాలా వద్దా కదా. ఆడుకోవటానికి వెళ్ళినా, మనం ఎక్కడికైనా వెళ్ళినా ఎవరిని అడగాల, దేవుణ్ణి అడగాలి. ప్రభువా నీ ఇష్టమే నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, నీకు ఇష్టమైన బిడ్డగా నేను నాకు సహాయం చేయని అడగాలి. ఈ జక్కయ్య కూడా ఎప్పుడైతే యేసు ప్రభు తన హృదయంలోకి వచ్చినాడో ఇప్పుడు ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడంట, దేవుని ఇష్టాన్ని, దేవుని సంతోషపెట్టే విధముగా తను జీవిస్తున్నాడు. అర్థమైందా. జక్కయ్య పొట్టివాడైనప్పటికీ ఎవరిని చేర్చుకున్నాడు, దేవుని చేర్చుకున్నాడు. ఇప్పుడు ఎవరికి రక్షణ వచ్చింది, జక్కయ్యకి రక్షణ వచ్చింది. జక్కయ్యతో పాటు ఎవరికి వచ్చింది, తన ఇంటికి కూడా రక్షణ వచ్చింది. అర్థమైందా. పోయిన వారం కంటి తోకం గుర్తుందా, పోయిన వారం కంటి తోకం ఏమో అంటే మాకేం తెలుసు అంట, ఏం చెప్పినారు, పోయిన వారం ఎవరు లేరు కదా వెళ్ళు. చిన్నారి ఏడిపోయిన కంటి తాకిన పలకండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అందరు పలకాల. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. తీసుకెళ్ళా, కావాలా కావాలా, నేను అందరు పలకమంటుంటే ఒకరు ఇద్దరు పలుకుతుంది, మిగిలిన వాళ్ళు ఏమైంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మోకరించండి, ప్రార్థన. ఏం పడాలా ప్రార్థన, ఏమైంది దూరం మబ్బులో ఉందమ్మా. ప్రార్థన చిన్నగా కింద సాకు. ప్రార్థన కళ్ళు మూసుకోండి అందరూ. ప్రార్థన పైకి మోకరించరా, పైకి మోకరించి. ఈడు కూడా నిద్రపోతున్నాడు, పైకి మోకరించరా. ఇంతలేక నిద్ర వచ్చింది. జో కొడుతున్నావు కదా, నీకే తెలిసింది నిద్ర. కళ్ళు మూసుకోవాలి, 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి అందరూ. ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభువా జక్కయ్య హృదయంలోకి ఎలాగ వచ్చినా నా హృదయంలోకి కూడా రండి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. నా పాపాలు కూడా క్షమించండి, రక్తంతో కడగండి, మీ బిడ్డగా చేసుకోండి అని ప్రార్థన చేసుకోవాలి. పిల్లలందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. జక్కయ్య అయితే ఎలాగే యేసు ప్రభువుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు,
మనం కూడా ఎవరిని చూడాలని ఆశ కలిగి ఉండాలా? యేసు ప్రభును చూడాలనే ఆశ మనలో ఉండాలి. అప్పుడే మా యేసు ప్రభు ఏం చేస్తాడంటే మన హృదయంలోకి వస్తాడు. మోకరించి ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని అందరూ. కృపా ప్రేమ గల తండ్రి, జీవం గల దేవాన్ని బంగారు పదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. ఇంతవరకు కూడా ప్రభావ మీరు సహాయపడుతూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. పాటల ద్వారా మేము స్తుతించి గణపరచడానికి సహాయపడుతూ వచ్చినారు ప్రభావ. మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. దేవానను ఇది మాత్రమే కాదు, కథ ద్వారా కూడా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే ప్రభావ మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. జక్కయ్య ప్రభా నా తండ్రి సింక గుప్తదారుడిగా ఉంటూ వచ్చినాడు. ఇంటి పన్నును వసూలు చేస్తూ ప్రభా అందరినీ మోసం చేస్తూ ఎంతో విస్తారముగా డబ్బులు సంపాదించుకుంటూ వచ్చినాడు ప్రభా నా తండ్రి. అయినప్పటికీ ప్రభా నా తండ్రి దేవా నాయన ప్రభా పుట్టువాడైనప్పటికీ ప్రభా నా తండ్రి మిమ్మల్ని చూడాలని ఆశ తనలో కలిగి ఉంటూ వచ్చింది ప్రభా. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అందరికంటే ముందుగా వెళ్ళి ప్రభా ఆ యొక్క మేడి చెట్టు మీద కూర్చొని చూస్తున్నాడు తండ్రి దేవా నాయన. ఆ చెట్టు కిందకి వచ్చినప్పుడు మీరు జక్కని పిలుస్తూ వచ్చినారు ప్రభా నా తండ్రి. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. నేడు నే ఇంటిలో ఉండవలసినదని సెలవిచ్చినారు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని సెలవిచ్చినారు ప్రభా. నేను నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి దేవాలన. ఆ యొక్క జక్క హృదయం శుద్ధి చేయబడుతూ వచ్చింది ప్రభా నా తండ్రి. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. విన్న మాటలు ప్రభా హృదయంలో భద్రపరుచుకుంటూ సహాయించారు. జక్కయ్య హృదయంలోకి వచ్చినారు, జక్కయ్య ఇంటిలోకి కూడా వచ్చినారు ప్రభా. జక్కయ్య జీవితాన్ని మార్చివేస్తూ వచ్చినారు ప్రభా. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. చిన్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించండి. చిన్న వయసులోనే రక్షణ దయచండి, మారు మనసు దయచండి, పాప క్షమాపణకి నింపండి, భయం దయచండి, భక్తి దయచండి ప్రభా. నేను మాట వినే బిడ్డలుగా మీకు లోబడేవారుగా ప్రభా నా తండ్రి దేవా మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండటానికి సహాయించండి. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి. విపరీతమైన ఎండ ప్రభా ఎండ వేడి నుంచి బిడ్డలను తప్పించండి తండ్రి. మీ యొక్క ఆరోగ్యమైన రెక్కల కింద బిడ్డలను భద్రపరుస్తారని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. సహాయించండి. ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి, మీరు తోడుగా ఉండండి. తగిన తెలివి జ్ఞానమును బుద్ధి వివేచన దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రభా తల్లిదండ్రులైన వారిని కూడా మీరు దర్శించండి, రక్షించండి. ఈ బిడ్డలను బట్టి ప్రభా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాం. జరిగిన పరిచర్య దీవించండి, ఆశీర్వదించమని నీరు కట్టి ఫలింపచేయమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని చంద్రశేఖరం చోతకన్నా జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డలు దీవించండి. ఈ కుటుంబంలో జరిగే సండే స్కూల్ పరిచర్య ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వచ్చింది. ఇంకా అనేక మంది చిన్న బిడ్డలు సమకూర్చండి ప్రభావ. వచ్చిన చిన్న బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఇంకెవరైతే రాలేకపోతే వచ్చినారు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చుట్టుపక్కల ఎంతోమంది చిన్న బిడ్డలు ఉన్నారు నాన్న, వారిని కూడా ప్రభా మీరు తీసుకొని రమ్మని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ పరిచయం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రాసుకోండి కంటతోకి.